హాయ్ అండి. నేను గోరింటాకు పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ నన్ను సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చింది. రుబ్బేసి పట్టుకొచ్చింది. నేను రాత్రి పెట్టుకుని పొద్దున్న తీసేటప్పటికి ఇలా ఉంది. ఈరోజు పొటాటో, టమాటో, బఠానీ కర్రీ చేద్దామని రెడీ అయ్యాను. ముందుగా పొటాటోలు తీసుకుని బంగాళదుంపలండి పీల్ చేసుకుని ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసి ఒకసారి కడిగి మళ్ళీ వాటర్లో వేసి పక్కన పెట్టుకుని ఈ లోపల 2-3 ఉల్లిపాయలు కోసుకొని ఒక 2 టమాటాలు ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి సరిపడా ఆయిల్ వేసి నేనైతే ఫ్రీడమ్ రైస్ ఆయిల్ ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ ఒకసారి వాడుతూ ఉంటానండి. వేసుకొని పచ్చిమిర్చి వేసి కలిపి ఉల్లిపాయలు వేసి కలిపి అవి వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కలుపుకొని తర్వాత బఠానీలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. సీజన్ టైంలో మన సీజన్లో తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. అవి ఎప్పుడైతే అప్పుడు ఆ కూరలోకి అవసరమైనవన్నీ వేస్తూ ఉంటాను. టమాటాలు కూడా వేసి కలిపి ఉప్పు కారం పసుపు కూరకు సరిపడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆగి మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని బంగాళాదుంప ముక్క ఉడికిందో లేదో చూసుకుని ఒక 5 మినిట్స్ ఆగి కట్టేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో టమాటో బఠానీ కర్రీ రెడీ అవుతుంది. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.